వైకుంఠ ఏకాదశి మరియు తొలి ఏకాదశి రెండూ విశిష్టమైన ఏకాదశులు అయినా వాటి ఉద్దేశం, కాలం, విశిష్టతలు భిన్నంగా ఉంటాయి. తొలి ఏకాదశి శయన ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి జూన్ జూలై మధ్య వస్తుంది. శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి, పద్మ ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. ఈరోజు శ్రీహరి యోగ నిద్రలోకి వెళతాడు. చాతుర్మాసం ప్రారంభమవుతుంది. భగవంతుడు శేషతల్పంపై నిద్రిస్తాడు. 4 నెలలు అంటే చాతుర్మాసం అనే నమ్మకం ఉన్నది. వ్రతం ఏమిటి అంటే ఉపవాసం చేసి శ్రద్ధతో పూజించాలి. మాంధాత మహారాజు ఉపవాసం చేసి దేశానికే వర్షాలు తీసుకువచ్చాడు. ఫలితం ఏమిటి అంటే పాప విమోచనం, పితృదేవతల తృప్తి, శాంతి, భక్తి, మోక్ష మార్గానికి ఆరంభం. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి లేదా మార్గశిర ఏకాదశి. మార్గశిర శుద్ధ ఏకాదశి డిసెంబర్ జనవరి మధ్య వస్తుంది. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. ఈరోజు వైకుంఠ ద్వారాలు అంటే స్వర్గద్వారం తెరుచుకుంటుంది. ఈరోజు విష్ణు దర్శనం పొందితే వైకుంఠంలో స్థానం లభిస్తుందనే నమ్మకం ఉన్నది. ప్రత్యేకత ఏమిటి అంటే తిరుమలలో వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శనమిస్తారు. వ్రతం ఏమిటి అంటే ఉపవాసం, రాత్రి జాగరణ, హరినామ స్మరణ చేయాలి. మురాసురుణ్ణి హరించిన దినం ఇది. విష్ణువు ముక్కోటి దేవతలతో క్షమించి కరుణ చూపుని రోజు ఇది. ఫలితం ఏమిటి అంటే వైకుంఠంలో స్థానం, జన్మల పాప విమోచనం, సలక్ష్మీనారాయణ కటాక్షం. అసలు తొలి ఏకాదశి అంటే శ్రీహరిని నిద్రకు పంపే రోజు. వైకుంఠ ఏకాదశి అంటే శ్రీహరిని మేల్కొల్పే రోజు. తొలి ఏకాదశిలో ఆత్మశుద్ధి, నియమ ఆరంభం. వైకుంఠ ఏకాదశిలో భగవద్ దర్శనం, మోక్ష అవకాశాన్ని ఆశించడం.